మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి వీరితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రగతి నివేదికను వెల్లడించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు మరియు వారి కుటుంబ సభ్యులు వకీల్ భీమయ్య, శ్యామలాదేవి, వేదవతిలను ఘనంగా సన్మానించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆదరించాయి. కుమార్ బి శ్వేత WRSA గారి నేతృత్వంలో వారి పదార్థం వేదిక ముందుగా వెళుతున్నారు. 4th ప్లాటూన్ కమాండర్ శ్రీమతి బి ఇందిరా WRSA గారి నేతృత్వంలో పదార్థం కదిలి ముందుకు వస్తున్నది. ఫిఫ్త్ ప్లాటూన్ కమాండర్ కుమారి బి సుజాత SIP గారి ఆధ్వర్యంలో పదార్థాలు ముందు కదులుతున్నది. వారికి అభినందనలు. 6th ప్లాటూన్ కమాండర్ శ్రీ డి చిన్నమదిలేటి ARSI గారి ఆధ్వర్యంలో పదార్థాలు ముందు కదులుతున్నది. క్రమశిక్షణ మారుపేరుగా ఈ పదార్థాలన్నీ కూడా తమ సేవలు అందిస్తున్నారు. వారికి బాధ్యతగా నిలుస్తూ బ్యాండ్ మాస్టర్ శ్రీ జి విషయ ARSI గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి శ్రావ్యమైన సంగీతాన్ని అందిస్తూ ముందు కదులుతున్నారు. ఎందరో వీరుల త్యాగఫలంగా సిద్ధించినటువంటి భారత స్వాతంత్రం ఈనాడు సమర్థమైనటువంటి అభివృద్ధి పథంలో కొనసాగుతూ మనమందరం కూడా గర్వించదగినటువంటిది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా घूमी न चाहती रे हरी